హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? థంబ్‌నెయిల్‌లో టైటిల్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. న్యూజిలాండ్‌లో మా ఇంటికి ఇండియా నుంచి మా పేరెంట్స్ వచ్చారు. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేశారు. మా పాప కోసం మా పేరెంట్స్ తీసుకొచ్చిన కొన్ని థింగ్స్ ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఒక చిన్న బుజ్జి ట్రాలీ అన్నమాట. ఇది అన్బాక్స్ చేస్తాను ఇప్పుడు. ఇందులో ఏమున్నాయో ఒక్కొక్కటి తీసి చూద్దాం. నేను కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు, మీతో పాటు చూస్తాను. నేను కూడా 4 months బ్యాక్ నేను ఇండియా వెళ్ళినప్పుడు మా బాబుని అక్కడ ఇండియాలో వదిలేసాను మా పేరెంట్స్ దగ్గర. నాకు అప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అండ్ సర్జరీ కూడా అయింది. నాకు బాబు చిన్నోడు కాబట్టి నా హెల్త్ ఇష్యూస్ వల్ల సరిగ్గా చూసుకోగలనో లేదో అని చెప్పి ఇండియాలో మా పేరెంట్స్ అక్కడే ఉంచమన్నారు. సో ఫైనల్లీ ఆఫ్టర్ 4 months మా పేరెంట్స్ తో పాటు బొడ్డోడు కూడా వచ్చాడనమాట. 4 months నుంచి చూడకుండా ఉండాలంటే చాలా కష్టం అయిపోయింది మాకు. ఫైనల్లీ నేనైతే చాలా హ్యాపీ అండ్ దీక్ష కూడా చాలా హ్యాపీ తమ్ముడు వచ్చాడని. సో ఇప్పుడు మా పాప కోసం ఏం తీసుకొచ్చారో మీకు చూపిస్తాను. మీ అందరికీ తెలుసు కదా మా పాప క్లాసికల్ డాన్స్ చేస్తది అని. హైదరాబాద్ లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే రెంట్ కి తీసుకునే వాళ్ళం డ్రెస్. బట్ న్యూజిలాండ్ లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయ్యాం కానీ డ్రెస్ లేదు. సో అందుకోసం డ్రెస్ కొనేసి తీసుకుని వచ్చారు. ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. సో పాప సైజ్ ఏంటో మెజర్మెంట్స్ తీసి పంపించాను. హైదరాబాద్ లో మా తమ్ముడు మరదలు ఉంటారు. వాళ్ళిద్దరే ఇంకా షాప్ కి వెళ్ళి డ్రెస్ సెలెక్ట్ చేసి కొన్ని ఆర్నమెంట్స్ కూడా తీసుకుని డాన్స్ కి కావాల్సినవన్నీ సెట్ చేసేసి మా పేరెంట్స్ తో పంపించారు. ఇదిగోండి పింక్ కలర్ బార్డర్ ఇలా వచ్చింది. హ్యాండ్స్ దగ్గర గోల్డెన్ కలర్ వచ్చింది. సైజ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. ఈ బ్లౌజ్ లోపల ఎక్కువగానే స్టిచెస్ ఉన్నాయి. లూజ్ కావాలంటే కుట్లిప్పుకోవచ్చు ఈజీ. క్లాసికల్ డ్రెస్ లూజ్ గా ఉంటే అస్సలు బాగోదు కదా. అలా అని కరెక్ట్ మెజర్మెంట్ తో స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి, పిల్లలు పెరుగుతూ ఉంటారు కాబట్టి ప్రోగ్రామ్స్ కూడా రోజు ఉండవు కాబట్టి more than 5 times కూడా వేయలేం మనం. అందుకని లోపల ఎక్కువగా స్టిచెస్ పెట్టుకొని కుట్టించుకుంటే గనక నాకు తెలిసి ఒక 3-4 years వరకు మేనేజ్ చేయొచ్చు. ఇదిగోండి ఈ కలర్ వస్తుంది అనమాట ఫ్రంట్ కి. దీనికేమో పట్టు బార్డర్ వచ్చింది కదా పింక్ కలర్ లో. ఈ కలర్ కి పట్టు బార్డర్ బాగా సెట్ అయింది అండ్ ప్లెయిన్ వచ్చింది కాబట్టి చాలా బాగుంది లుక్. 1-2 కలర్స్ కాదు, టోటల్ 3 కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇదిగోండి ఇదేమో ఎల్లో కలర్ లో వచ్చింది. కుర్చీలు అవి బాగా పెట్టి పర్ఫెక్ట్ గా స్టిచ్ చేశారు. ఇది మాత్రం ఇది ఫ్రంట్ కట్టుకుంటారు అనమాట, చాలా బాగుంటది. ఇంకా ఇది వచ్చేసి ప్యాంట్. అక్కడి నుంచి ఎల్లో కలర్ అని చెప్తున్నాను కదా, కాదు గంధం కలర్ అండి. ఇది పట్టు కాబట్టి లైటింగ్ లోనే అలా కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు ఇమీడియట్ గా రెంట్ తెచ్చుకునే వాళ్ళం. ఎవ్రీ టైం ఒకే కలర్ యూస్ చేయకుండా డిఫరెంట్ కలర్స్ తీసుకునే వాళ్ళం, మనకి నచ్చిన కలర్స్. కాకపోతే ఇలా స్టిచ్ చేయించుకుంటే ఏంటంటే సేమ్ కలరే యూస్ చేయాలి అన్ని డాన్సులు. సేమ్ ఏజ్ లో ఫ్రెండ్స్ ఉంటే కనుక ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు. ఇది ఫ్రంట్ కి వస్తుందండి. ఇందులో మనకి 3 కలర్స్ కనిపిస్తున్నాయి. చూడండి కుర్చీలు ఇలా వస్తాయి అన్నమాట. భరతనాట్యంలో బెండింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు మంచి లుక్ తెప్పిస్తుంది. సో ఇదన్నమాట డ్రెస్ కలర్. డ్రెస్ చూసాం కదా, ఇప్పుడు మనం జ్యువెలరీ ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి ఈ బాక్స్ లో జ్యువెలరీ ఉంది. దూరం నుంచి తీసుకొచ్చారు కానీ ఈ జర్నీలోని స్టోన్స్ అవి ఎక్కడ రాలిపోతాయో అనుకున్నాను. సో చూద్దాం అసలు ఎలా ఉన్నాయో లోపల. ఇదిగోండి ఇవైతే బ్యాంగిల్స్, మల్టీ కలర్ బ్యాంగిల్స్ అనమాట. ఇంకా దేని మీదకైనా సెట్ అయిపోతాయి. అందులోని ఈ డ్రెస్ కి ఇంకా బాగా సెట్ అవుతాయి. చూడండి మీరే, ఆ 3 కలర్స్ ఇందులో ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అండి, వైట్ ఫ్లవర్స్ అండ్ ఆరెంజ్ పేపర్ ఫ్లవర్స్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటాయి, పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటది. ఇగోండి ఇవేమో స్టిక్కర్స్. ఇంత పెద్ద స్టిక్కర్స్ ఉండాలన్నమాట డాన్స్ చేసినప్పుడు. అప్పుడే దూరంగా ఉన్న వాళ్ళకి కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది బొట్టు పెట్టుకున్నట్టు. ఎందుకైనా మంచిదని 2 ప్యాకెట్స్ పంపించమన్నాను. ఇగోండి ఇది వచ్చేసి చోకర్. లాకెట్ కి ముత్యాల్లాగా వస్తాయి అన్నమాట, బాగుంటది. దీనికి చుట్టూ ముత్యాలు వచ్చాయి చూడండి, గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. ఇలా ఉంటే ప్యాకింగ్ లో సరిగా కనిపించట్లేదు మీకు, అందుకే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే చాలా రోజులు వస్తాయి. చూడడానికి మందంగా కనిపిస్తాయి కానీ అంత పెద్ద బరువు కూడా ఉండవు. చిన్న పిల్లలు కూడా ఈజీగా క్యారీ చేయగలరు. ఇదిగోండి సేమ్ అదే డిజైన్ లోని ఇయర్స్ కి పెట్టుకుంటాం కదా, ఇవి అన్ని ఒకే దగ్గర తీసుకుంటే కరెక్ట్ గా సెట్ అవుతాయి అనమాట. ఒకటొక దగ్గర ఇంకో దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఒకదానికొకటి పొంతనుండదు. ఇదిగోండి ఇదేమో వడ్డానం కూడా సేమ్ అదే కలర్ అండ్ డిజైన్ లో ఉంది చూడండి. దీనికి కూడా చుట్టూ చిన్న ముత్యాల్లాగా వచ్చాయి అనమాట, బాగుంది చూడడానికి చాలా. దీనికి మనం కొంచెం మందంగా ఉన్న తాడులు లాంటివి కట్టుకోవాలి, బ్లాక్ తాడులు. మళ్ళీ సిల్క్ థ్రెడ్స్ తీసుకోకూడదు, కాటన్ థ్రెడ్స్ తీసుకుంటే అవి కొంచెం ముడేసినప్పుడు జారకుండా ఉంటాయి. ఇదిగోండి ఇది వచ్చేసి హారం, ముత్యాల హారం లాగా భలే నిగనిగలాడిపోతుంది. ఆ చాకరు ఈ హారం 2 వేసుకుంటే గనక ఇంక సెట్ అయిపోయినట్టు అనమాట, మంచి లుక్ వస్తుంది. ఇదిగోండి పాపిడి చైను, సూర్యుడు చంద్రుడు, ఇంకా సేమ్ అదే డిజైన్ అండి అన్నిటికీ కూడా. ఈ ప్యాకెట్ లో చూపించినట్లే ఈ సూర్యుడు చంద్రుడిని ఈ పాపుడు చైన్ కి అటొకటి ఇటొకటి పెడతాం అన్నమాట. ఇగోండి ఇయర్ రింగ్స్ ఏమో ఇలా వచ్చాయి. బొట్టలు మరీ పెద్దవి కాదు, అలా అని చిన్నవి కాదు. మా పాపకైతే కరెక్ట్ గా సెట్ అయిపోతాయి అనమాట. అండ్ డాన్స్ చేసేటప్పుడు ఈ మాత్రం సైజ్ ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే అవి బాగా కనిపిస్తాయి. కరెక్ట్ గా చేతిలో పెట్టి చూపిద్దాం అంటే జారిపోతున్నాయి.
ఇది చూడండి ఇలా వచ్చాయన్నమాట రెండు కూడా చాలా కలగా ఉన్నాయన్నమాట చూడడానికి. ఇది ఇంకో బ్యాంగిల్ సెట్ అన్నమాట. మీకు ఆల్రెడీ ఇందాక ఇంకో బ్యాంగిల్స్ చూపించాను కదా మల్టీ కలర్ బ్యాంగిల్స్. ఆ సైజు గానీ సెట్ అవ్వకపోతే ఈ సైజ్ సరిపోద్ది అని చెప్పి ఇది కూడా పంపించారు. ఒకసారి మా పాపకి బ్యాంగిల్స్ వేసి చెక్ చేయాలి ఏం సెట్ అయ్యాయో. ఇవ్వండి వచ్చేసి హ్యాండ్స్ కి పెట్టుకుంటాం అనమాట. వీటికి కూడా సేమ్ థ్రెడ్స్ కట్టుకోవాలి. ఈ రెండు కూడా సేమ్ డిజైన్ లో ఉన్నాయి. ఇంకా లాస్ట్ కి చిన్నది ఉంది, అదేంటంటే ముక్కు పుడక అండ్ నత్తి అంటాం కదా, వీటికి కూడా మెరూన్ కలర్ లో పొడి వచ్చింది, చాలా బాగుంది. అండ్ సేమ్ డిజైన్ లోని 2 బ్యాంగిల్స్ సెట్ లో వచ్చాయి అనమాట, అందుకే తీసేసుకున్నాం. ఇవన్నీ నాకు ఆల్రెడీ మా మరదలు ఫోటోలో షేర్ చేసింది, ఇప్పుడే డైరెక్ట్ గా చూస్తున్నాను మీ ముందే ఓపెన్ చేసి. ఇంకా ఇదేదో చిన్న క్రీమ్ అండి, మేకప్ వేసేటప్పుడు ముందు ఈ క్రీమ్ రాస్తారట, అంటే వేసిన మేకప్ కొంచెం లాంగ్ లాస్టిక్ ఉండడానికి. ఎప్పుడు ట్రై చేయలేదులేండి, నాకు కూడా కొత్త, ఒకసారి చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా ఇది వచ్చేసి పారాని, ఫ్లైట్ లో ఎక్కడ ఒలిగిపోద్దాం అనుకున్నాను, జాగ్రత్తగా ఇంటికి వచ్చింది. ఇది వచ్చేసి నెయిల్ పాలిష్ రెడ్ కలర్, ఈ డ్రెస్ కి డాన్స్ కి బాగా సెట్ అవుద్ది అనమాట. సో మొత్తానికి జ్యువెలరీకి ఎక్కడ కూడా ఒక్క పొడి కూడా రాలేదు, జాగ్రత్తగా ట్రావెల్ చేసి ఫ్లైట్ లోని న్యూజిలాండ్ కి అయితే వచ్చాయి. ఇంకా ఇదేమో జడ అండి, పిల్లలకి జడ పెద్దగా లేకపోయినా పర్లేదు అనమాట, ఇది పెట్టేస్తే సెట్ అయిపోద్ది. దీనికి కూడా మెరూన్ అండ్ గోల్డ్ కలర్ తో ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. జడ మొత్తం చాలా బాగుంది చూడడానికి. ప్లెయిన్ జడ కన్నా ఇలా ఫ్లవర్స్ వస్తే బాగుంటది. కిందన జడగంటల్లాగా వచ్చాయి, ఇంకా సెట్, ఇంకేమి చేయక్కర్లేదు. ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తుంది బన్ అంటారు, దీన్ని హెడ్ పైన సెట్ చేస్తారనమాట. దీని చుట్టూ ఇందాక చూపించిన వైట్ అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ ని పెడతారు, చాలా లుక్ వస్తుంది అనమాట. ఈ బన్ కూడా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లో దగదగ మెరిసిపోతుంది. ఆ భరతనాట్యం డాన్స్ కి ఇలా మెరాలన్నమాట ఇవన్నీ కూడా, అప్పుడే ఓవరాల్ లుక్ బాగుంటది. జ్యువెలరీ అంతా చూసాము, డ్రెస్ కూడా చూసాం కదా. ఇంకా ఫైనల్లీ మీకు చూపించాల్సింది గజ్జెలు. మా పాపకి ఇండియాలో ఉన్నప్పుడే గజ్జె పూజ అయిపోయింది, బట్ న్యూజిలాండ్ వచ్చినప్పుడు తీసుకొని రాలేదు, వెయిట్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడైతే మా పేరెంట్స్ వచ్చారు, వెయిట్ కూడా ఓకే కాబట్టి తీసుకుని వచ్చారనమాట. ఒక్క మూవ కూడా రాలకుండా జాగ్రత్తగా తీసుకొని వచ్చారు పాపం. సో దీక్షమ్మకి నెక్స్ట్ డాన్స్ కి కావాల్సిన డ్రెస్ అండ్ ఆర్నమెంట్స్ అన్ని సెట్, ఇవన్నీ కూడా పెట్టి దీక్షని రెడీ చేసినప్పుడు మీకు చూపిస్తాను తప్పకుండా ఎలా చేశాను. మరి మీరు నేను ఎలా రెడీ చేసానో చూడాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ డ్రెస్ అండ్ జ్యువెలరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతేకాదు మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను చూస్తాను. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఉగాది మాకు కొంచెం స్పెషల్ అనమాట. ఇక్కడ మా పేరెంట్స్ వచ్చారు అండ్ మా బాబు కూడా మా దగ్గర ఉన్నాడు. అండ్ దీక్ష కూడా ఈ కొత్త డ్రెస్ వేసుకొని ఈ జ్యువెలరీ అంతా పెట్టుకొని డాన్స్ పర్ఫామ్ చేయబోతుంది. మీకు ఇప్పుడు అన్ని చూపించాను కదా, ఇప్పుడు అసలైంది చూపిస్తాను. ఇది మాత్రం అసలు మిస్ అవ్వకూడదు అనమాట. డాన్స్ చేసినంత సేపు ఏది ఎక్కడ ఒక్క ఆర్నమెంట్ కూడా లూజ్ అవ్వకుండా జారకుండా ఉండాలంటే ఇన్ని పిన్స్, హెయిర్ బ్యాండ్స్ చాలా అవసరం. ఈ బ్లాక్ థ్రెడ్ ఏమో ఇందాక చూపించిన వడ్డానంకి కట్టడానికి, మిగతావన్నీ హెయిర్ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ దారాలు కొని తెచ్చాము. స్టే ట్యూన్డ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.